బీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ తెలంగాణ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. కవిత వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉండి కథ నడిపిస్తున్నాడని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటే, హరీష్ రావు, సంతోష్ రావులు సీఎం రేవంత్ రెడ్డితో చేతులు కలిపారంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు కవిత. సోషల్ మీడియా వేదికగా ఆమె రోజుకో సంచలన విషయాన్ని బయటపెడుతూ బీఆర్ఎస్ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. తన సోదరి కవిత అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత సస్పెన్షన్ పై ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఆసక్తికర సమాధానం చెప్పారు. కవిత సస్పెన్షన్ విషయం పార్టీలో చర్చించి తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. పార్టీకి నష్టం చేకూర్చిన ప్రతి ఒక్కరికి ఇదే రూల్ వర్తిస్తుందని తెలిపారు. కవితపై చర్చలు తీసుకున్నాక ఇక మాట్లాడేది ఏం లేదని కేటీఆర్ సూటిగా సమాధానం చెప్పారు. ఇదొక ముగిసిపోయిన అంశంగా ప్రకటించిన కేటీఆర్ అయిపోయిన దానికి మళ్లీ ఏం మాట్లాడాలి అని ప్రశ్నించారు. ఈ విషయం గురించి మరో మాట మాట్లాడడానికి ఆసక్తి చూపలేదు కేటీఆర్. ఆ వెంటనే ఉపరాష్ట్రపతి ఎన్నికలపై మాట్లాడారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నోటా అనే ఆప్షన్ ఉంటే దానికి వేసేవాళ్ళం, కానీ లేదని, కాబట్టి ఈ ఎన్నికల్లో తటస్థంగా ఉంటున్నాం అని తెలిపారు. యూరియాతో ఇబ్బంది పడుతున్న విషయంపై ఎన్డీఏ ఇండియాను అడిగినా స్పందించలేదని, దీంతో ఎవరికి మద్దతు తెలపటం లేదని ప్రకటించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి చేయనున్న మూసీ నది పునరుజ్జీవం శంకుస్థాపనపై కూడా కేటీఆర్ విమర్శలు చేశారు. శంకుస్థాపన చేయాల్సి వస్తే కొండపోచమ్మ సాగర్ వద్ద చేయాలి, లేదా మల్లన్న సాగర్ వద్ద చేయాలన్నారు. కానీ గండిపేట వద్ద చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గుండెకాయను వదిలిపెట్టి గండిపేట వద్ద చేస్తున్నారు. గండిపేటకు నీరు తెస్తున్నది కాళేశ్వరం జలాలు కాదా అని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ నుంచే హైదరాబాద్ కు నీరు తీసుకొస్తున్నారని, కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూ తమపైనే దుష్ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. ప్రస్తుతం కేటీఆర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.